ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి పరిపాలన కొన్ని మంచిగా ఉన్నాయి. అది పేదలకు ఇస్తాను ఇంతవరకు చేయలేదు, అవి కాలేదు. మరి అయితే కావాలని కూడా తెలియదు. ఇప్పుడు వస్తే వస్తలేవు. 6 గ్యారంటీలు అన్నారు, ఒక 4 గ్యారంటీలు అయితే నెరవేర్చుకుంటు. ఇంకా మిగతా 6 ఉత్తరం పోయినాయి, అది ఇంకా రాలేదు, వస్తాయి అంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన మీ అభిప్రాయం? కేసీఆర్ పాలన అంటే మంచిగా ఉంది. అప్పుడు ఆయన కొన్ని చేశారు. ఏమైంది, రైతులకు అని 100 ఎకరాలకు తీయడం వల్ల డబ్బులు చాలా నష్టం తగ్గింది. ఈ ధరలు పెట్టింది. ధరలో పేదోళ్ళకి, రైతులకి, పేదోళ్ళకి, పక్కన కొన్ని భూములు వెళ్ళిపోయింది. రైతులకు సంబంధం లేకుండా కూడా కొన్ని పనులు చేసుకుంది. ఏది బీడర్స్ కానీ వాళ్ళు ఏమంటారు కబ్జాలు చేస్తుంది కూడా వాళ్ళంతా అట్లా చేస్తుంది. పేద రైతాంగంతో కొంచెం నష్టం జరిగింది. అలా కూడా అలా ఏమంటా మంచిగా ఏం లేదు, నష్టం జరిగింది. అది కూడా దళాలంతా దోపుతుంది. జరిగింది అలా మా అభిప్రాయం లేకుండా కూడా మా భూములు పోయింది. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? రిజల్ట్ బాగానే ఉంది. గతంతో పోల్చుకుంటే బెటర్ అయింది. గతంలో ఏ విధంగా అంటే గతంలో ఏమన్నా ఆట చూపించి ఆకాశాన్ని చూపించి నేల నాయకుడు రేవంత్ రెడ్డి గారు 6 నెలల సంవత్సరం నుంచి కూడా స్టార్టింగ్ ఏం లేదనుకుంటున్నాం. జరుగుతుంది కొంచెం మూవ్ అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు కొత్త వచ్చిన తెలంగాణలో అంత దోసుకోవడం తప్ప ఏం లేదు. కొత్త తెలంగాణని వ్యక్తాభివృద్ధి చేద్దాం అనుకున్నా అంతా దోసుకొని గవర్నమెంట్ భూములని మొత్తం గవర్నమెంట్ బయట కమ్ముతుంది. ఒక్క నిమిషం అండి. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ రీసర్వే చేసుకుంటారు. 10 సంవత్సరాలు ఏడ తిన్నారు, ఏడ కట్టారు, ఏడు మిగిలింది, ఏమైపోయిందో తెలియదు ఉన్న గవర్నమెంట్. ఎందుకంటే 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు మిగిలి మొత్తం. కాబట్టి ఏముందో తెలియాలని దీన్ని రీసెర్చ్ చేసుకోవడానికి కాంగ్రెస్ ఒక టైం పడుతుంది. టైం ఆల్రెడీ చూసినాం మనం. హలో, అన్నీ కొత్తగా చేస్తున్నాం. హలో. కాబట్టి బెటర్ ఉంటుందని. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? గతంలో అందరూ ఏదో చేస్తారు అనుకోరు, ఆయన చెప్పింది ఒకటి చేసినాం. రైతులు సీఎం చేస్తారు, మిగతా విషయాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ వదిలేసి కొత్త ఏదో చెప్పరా. థ్యాంక్ యూ. చెప్పు. మీ పేరు సార్? ధర్మ. ఏం చేస్తుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? సీఎం రేవంత్ రెడ్డి పాలన ఏం బాగాలేదు. ఎందుకంటే రైతులకు సరైన టైంలో రైతు బంద్ చేస్తలేడు, సరైన టైంలో డబ్బులు గిట్ట పడతలేవు రైతులకు. రేవంత్ రెడ్డి పాలన వేస్ట్. పెన్షన్ గిట్ట కరెక్ట్ చేస్తున్నారు కావాలని. రేవంత్ రెడ్డి పాలన వేరు. ఢిల్లీకి జూబ్లీ హిల్స్కే తిరుగుతుంది కానీ ఏమన్నా పాలన అంత పాలన లేదు. ఏమన్నా ఢిల్లీ పాలన ఢిల్లీ నుంచి రావాలి. పాలన చేయాలంటే ఢిల్లీ నుంచి రావాల్సింది. ఢిల్లీ నుంచి రావాలంటే ఢిల్లీ పర్మిషన్ ఇస్తేనే కదా ఆయన వచ్చి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పర్మిషన్ ఇస్తేనే కదా ఆయన వచ్చి. కరెక్ట్ అయిన పాలన కాదు, కరెక్ట్ అయిన పాలన రేవంత్ రెడ్డి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? అది ప్రాంతీయ పార్టీ అంటే మన తెలంగాణలో ఉంటుంది. డిసైడ్ చేసేది మన తెలంగాణలో ఉంటుంది. తెలంగాణ ఉంటుంది కాబట్టి ఆయన సొంత నిర్ణయంతో పనిచేస్తున్నాడు. చెప్పు. కేసీఆర్ మీద అభిమానం అని కాదు కానీ కేసీఆర్ పాలన కొద్దిగా కరెక్ట్ ఉంది. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఢిల్లీకి ఇప్పటికే 50 సార్లు పోయి రావచ్చు. ఢిల్లీకి జూబ్లీ హిల్స్ తప్ప ఆయన పాలన ఏం లేదు. చెప్పు.